హలో! మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. సంగీతంలో వైద్యం గురించి తెలుసుకుందాం. సామవేద సారమైన సంగీతానికి స్పందించే గుణం ఉంది. ఈ సంగీతంలో ఉన్న గుణం మానవ శరీరంలో ఉన్న అనేక నాడులు, అనేక ఎముకలు కూడా ఈ సంగీతానికి స్పందిస్తాయంట. సంగీతాన్ని శిశుర్వేత్తి పశుర్వేత్తి అన్నారు. ఆయుర్వేదంలో భైరవ రాగానికి దగ్గు, మేఘమల్హార రాగానికి ఉదరకోశ వ్యాధులు, గాంధార రాగానికి పిత్తాశయ రోగాలు తగ్గుతాయని విశ్వసిస్తారు. అంతేకాకుండా ఈ సంగీతం వల్ల ఎన్నో విధాలుగా తగ్గని వ్యాధులు కూడా నయమవుతాయని అనేక పరిశోధన వల్ల వెల్లడించారు. అమెరికాలో కూడా చాలామంది డాక్టర్లు ఈ సంగీతంపై పరిశోధనలు చేసి మ్యూజిక్ థెరపీ వల్ల రోగాలను నయం చేయొచ్చు అని వెల్లడించారు. ప్రత్యేక వయలిన్ విద్వాంసుడైన వైద్యనాథన్ ఆనంద భైరవి రాగం వల్ల బీపీ తగ్గుతుందని చెప్పారు. శ్రీరాగం వల్ల క్షయరోగం, శంకరాభరణ రాగం వల్ల మానసిక శాంతి, నీలాంబరి రాగం వల్ల నిద్రలేమితనం పోతాయి అంటున్నారు. అంతేకాకుండా గర్భిణీతో ఉన్న స్త్రీలు ఈ సంగీతాన్ని విన్నట్లయితే ఆరోగ్యవంతంగా ఉంటారని, మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారని, మానసిక ప్రశాంతత ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఎవరైతే మానసిక రోగాలతో బాధపడుతున్నారో వాళ్ళు సంగీతాన్ని వినడం వల్ల త్వరగా ఆ బాధల నుంచి బయటికి రావచ్చని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇంకా పిల్లలు కూడా ఏదో ఒకటి ఆటలు పాటలు నేర్చుకుంటారు కదా, అలాగే ఈ సంగీతాన్ని నేర్చుకోవటం వల్ల వాళ్ళ మెదడు చురుకుగా పనిచేసి వాళ్ళు లెక్కల్లో, పజిల్స్ చేయడంలో చాలా నైపుణ్యత సాధిస్తారు అని చెబుతున్నారు. ఈ విధంగా సంగీతం ప్రతి మనిషికి ఒక వైద్య విధానంగా మారుతుంది. ఈ మ్యూజిక్ థెరపీ వల్ల ఎన్నో రకాల రోగాలని నయం చేసుకోవచ్చని వెల్లడించారు. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.